వందనాలు నాయన. వారి బంధుమిత్రులందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. తీసుకొచ్చిన సహపాఠి సంఘ విశ్వాసం బట్టి వందనాలు. దుగ్గొండలో వారు అందించిన పరీక్షలను బట్టి చేసిన సేవలను బట్టి స్తోత్రాలు. నగల మొత్తాన్ని రేపురం నుండి ఇక్కడి వరంగల్ నుండి తీసుకొచ్చిన ప్రతి ఒక్క పేరును బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవా ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభా నీ దాసుని నీ సెలవు చాటులో మరుగుపరుచుకొని ప్రభా మీ పరలోక స్వరము వినిపించి మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, సమయంలో భవానక్క పేట్ల అన్న వారి కుటుంబంతో దాదాపు ఒక 30 సంవత్సరాల అనుబంధం ఉంటుంది. మేము 89-90లో ప్రభు మమ్మల్ని రక్షించినాడు. మేము ప్రస్తుతం ఆరంభించిన సేవ ఊకల్లో, ఇక్కడికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఊకల్లో సేవ ప్రారంభించినాము. ఊకల్ నుండే దుగ్గొండి పరిచర్య ప్రారంభించబడి ఉంటుంది. దుగ్గొండిలో పరిచర్య ప్రారంభించక మునుపు దుగ్గొండి అవతల స్వామిరావుపల్లి అనే ఒక ఊరుండే. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు దుగ్గొండి దాటి ఆ ఊరికి వెళ్ళి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేసి వచ్చేటప్పుడు దుగ్గొండిలో బస్సు ఆగినప్పుడల్లా మేము ప్రార్థన చేసేది, ప్రభా ఇది మండలి ఎడుకోటరు ప్రభా, ఇక్కడ ఎవరి ద్వారానన్నా ద్వారం తీసి ఇక్కడ సంఘం కట్టాల ప్రభా అని బస్సులోనే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేది. ఆ తర్వాత దేవుడు కనికరించి ఒకరోజు బట్టి విజిటింగ్ లాగా ఆ వీధిలోకి పడి హాస్పిటల్ వెళ్ళినప్పుడు మరి ఆ భవానక్కోళ్ళు అప్పుడు మాకు పరిచయం అయినారు. పీటర్ అన్నోళ్ళు వాళ్ళ ద్వారా ప్రతి సాయంకాలము మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీక్లీ వన్స్ కానీ 2 వారాలకు ఒకసారి కానీ వారికి పరిచర్య. ఫస్ట్ ఒక యాప చెట్టు కింద కూర్చుండేది. పీటన్న గుర్తుందన్న, యాప చెట్టు కింద భవానక్క 2 చేపలు వేసేది. ఆ చేపల ప్రార్థన చేసుకుంటూ ఆ తర్వాత మరి కమలక్క రాజేంద్ర అన్నోళ్ళు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మరి ప్రభాకర్ అన్న దయామణ అక్కోళ్ళు పరిచయం అయినారు. ఈ విధంగా చిన్నగా దేవుడు సంఘాన్ని ఆడ ప్రారంభిస్తూ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మరి నాకు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయాలి, ఇక్కడ సేవ ప్రారంభం చేద్దాం అని భవానక్కను వీళ్ళతో ఆలోచన చేసినప్పుడు అక్కోళ్ళు కొంత సందేహపడ్డారు. ఒకవేళ మేము ట్రాన్స్ఫర్ అయితే ఈ సేవ ఎట్లా అని ఆలోచన చేస్తూ వచ్చారు. అయినా ఇది ఆరంభించేది మన పని కాదక్క, ఇది దేవుని పని, దేవుడు చూసుకుంటాడు. ఒక ఫౌండేషన్గా దేవుడు మీ ద్వారా ప్రారంభిస్తే ఆ తర్వాత దేవుని సేవ జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సేవ ప్రారంభించి బల్ల ఆరాధన ప్రారంభించి అప్పటి నుంచి కూడా మరి సంఘానికి అంటుకట్టబడి వాళ్ళు ఎన్ని విధాలుగా సేవకులకు సహకరిస్తూ వచ్చారో. భవనకు వాళ్ళ ఇంట్లో చాలాసార్లు నేను భోజనం చేసి 10-11 గంటల రాత్రి ఊకలకు వచ్చేవాడిని. ఆ విధంగా దేవుడు నా స్థలములో వాడుకున్నారు. అయితే ప్రియులారా, నిజంగా నాకు కూడా యేసుప్రభు అంటే తెలియదు. నేను పచ్చి విగ్రహారాధనలో మునిగి తేలినవాడిని. ప్రియులారా, యేసుప్రభు అంటే ఎవరో ఏమంటారు, కిరస్థాన పొల దేవుడు మనది కాదు, మన వంశం వేరు. మేము అన్ని కుటుంబం నుంచి జన్మించినాను. పద్మశాలి కుటుంబంలో ప్రభు అన్ని కుటుంబంలో నన్ను నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. బట్టలు తయారు చేసి అమ్మేవాళ్ళము. ఆ దుగ్గొండి కూడా బట్టలు అమ్ముకుంటూ వెళ్ళేవాడిని ఆ రోజులలో. అప్పుడు నాకు ఒకటి గుర్తు వచ్చేది. చిన్నప్పుడు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ ఆకాశాన్ని చూసినప్పుడు ఇంత పెద్దది ఇది ఎక్కడ ఉంటాడో, ఎవరు కట్టేది ఇది, ఆయన పేరు తెలుసుకోవాలని నా మనసులో నిండుగా ఉండేది. అయితే ఈయన ఇల్లు ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ పోయినా కానీ ఒక్క పిల్లర్ కూడా లేదు. బొంబాయి వెళ్ళినా కంటే మధ్యలో పిల్లర్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఇది ఎట్లా ఆగుతుంది? ఈ మెటీరియల్ ఏంటిది? ఇది మట్టా, ఇనుమా, స్టీలా? ఇది కట్టింది ఎవరు? ఈయన ఎక్కడుంటాడు? ఈయన ఇల్లు ఎక్కడ ఉంటుందో అని ఆలోచించినాను. అయితే ఆలోచన 7 సంవత్సరాల ఆలోచన ప్రియులారా, దాదాపు 23 సంవత్సరాల వరకు కూడా పెళ్ళయింది. అప్పటికే నాకు 23 సంవత్సరాలకి 2 పిల్లలు, కొడుకు బిడ్డ పుట్టారు. ఒక రాత్రి ప్రభు దర్శనంలో 2 గంటలకు ఆకాశంలో గొప్ప వెలుగు భూమి మీదకి వచ్చి దిగి వచ్చింది. ఆ వెలుగు మధ్యలో నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, యేసుప్రభు వారు స్వయంగా మరి ఆయన కన్నులారా చూస్తున్నాను. యేసుప్రభు వారు కంటి మీద వెంట్రుకలు, ఒక్కొక్క వెంట్రుక కూడా ప్రభు ఇట్లా కన్ను కొడుతుంటే డైరెక్ట్ నేను దేవుని చూస్తూ వచ్చాను. ఆయన ఎవరు అంటే, నువ్వు ఎవరి కొరకు చూస్తున్నావు? ఆయననే నేను. ఏ సృష్టికర్త కావాలనుకుని సృష్టికర్త నేనే అని ప్రభు ఆ మెల్లని స్వరాన్ని ఎప్పుడు వినిపించిండో అప్పుడు అరే నేను ఇంతవరకు చేసింది వ్యర్థమేనా, అసలు నేను రోజు నేను తెలుసుకోలేదా? అప్పుడు ప్రభు ఆ దర్శనం చూసి దేవుని స్వరం వినిపించి ఆ తర్వాత నన్ను రక్షించినాడు.
ఆ తర్వాత కూడా 6 సంవత్సరాలు బట్టల వ్యాపారం చేసి పూర్తి సేవకు 7వ సంవత్సరంలో సేవకు పిలిచినాడు. ఆ తర్వాత ఈ దుగ్గొండి ఈ సేవ ఈ పరిచర్య అంతా కూడా తర్వాత ప్రారంభించబడింది ప్రియులారా. అయితే ఇప్పుడు అక్క విషయమై కొన్ని మాటలు ముగించుకుందామండి. ఇప్పుడు దాదాపు 10 నిమిషాలు తక్కువ ఒకటి అవుతుంటుంది. అంత కూడా ఒక పావు గంటలో 20 నిమిషాలు అంత ముగించుకుంటామండి. ఒక మాట చదువుకుందాం. చదవండి. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. దయచేసి బైబిల్ కలిగిన వారందరూ కూడా మరి ఆ మాట చదవండి. లూకా సువార్త 1:23. లూకా సువార్త చదవండి అమ్మా, ఎవరైనా, లేక అందరం కలిసి చదువుకుందాం. చదవండి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. దేవుడి లేఖనాన్ని దీవించును గాక. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అంటే ఈ భూమి మీద బ్రతికే మనందరి జీవితాలకు కూడా మనము ఏం చేయాలో ఈ భూమి మీద దేవుడు ముందు నిర్ణయిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు భవాన్ అక్క చూడండి, దయచేసి చింతల నుంచి సునీల్ దైవ సేవకులు అన్నగారు వచ్చారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సునీల్ కొంచెం పక్క పెట్టు, మరి స్ట్రేట్గా ఉంటుంది, కొంచెం సైడ్గా ఇది కొంచెం స్ట్రేట్గా అదే. ఓకే సరిపోతుంది. అమ్మ చూడండి 23లో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఇప్పుడు భవాన్ అక్క ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? తన ఇంటికి వెళ్ళింది. ఈ భూమి మీద నేను ఒక 6 మాసాల కిందట అన్నోళ్ళు వచ్చి దాదాపు 3 ఏళ్ళు అయింది వరంగల్కి వచ్చి. అయితే మరి 2001 వరకు వాళ్ళకు పరిచర్య చేస్తూ వచ్చాను. 2001లో నాకు భూపాలపల్లి ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ తక్కువైపోయింది, అనేక సంఘాలలో నేను తిరుగుతూ వచ్చాను. పిల్లలు ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక 3 సంవత్సరాల్లో 6 మంది క్రిందట మరి అక్కలను దర్శించి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు అక్క కొన్ని విషయాలు మాట్లాడింది. సేవ విషయం పంచుకున్నాము, పిల్లల విషయం మంచి చెడ్డలు అడిగి ప్రార్థించిన తర్వాత మరి ఏమైంది అక్క, అక్కడ ఇల్లు అంటే అన్నకి ఇటు పరిస్థితి, అక్కడ ఇల్లు అమ్మినాము అది అని చెప్పింది. అయితే దేవుడు ఇంతకంటే చక్కటైన ఇల్లు ఇస్తాడు, ఈ లోకంలో ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడు అక్క అంటే దాని విషయం ఎప్పుడు కూడా అక్క నాకు ఇల్లు లేదనే ఫీలింగ్ ఎన్నడూ కూడా లేదు. మమ్మీకుందా? నాకు లేదనే చిన్న కింద కూడా మనసులో ఏం బాధ లేదు. అయితే ఇప్పుడు చదవండి, మనందరికీ కూడా మన సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ ఈ భూమి మీద నీకు ఇల్లు రిజిస్ట్రేషను ఒక్కొక్కరికి 4-5 ఇండ్లు ఉంటాయి, కొంతమందికి అపార్ట్మెంట్లు ఉంటాయి, వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు రిజిస్ట్రేషన్లు చేసి ఉంటాయి. కానీ ఏది కూడా పర్మనెంట్ అయిన ఇల్లు ఈ లోకంలో లేదు ప్రియులారా. అయితే శాశ్వతమైనటువంటి ఇల్లు మరి అతడు ఎంత సేవ చేసింది అక్క? హరియోకు సాత్విక్ కానీ వివేక్ సాత్విక్ కానీ ఈ కుటుంబానికి కానీ సేవ చేస్తుంది. ఆమె ఉద్యోగ సర్వీసులో కూడా ఇంకా ఎంతమందికి సేవ చేయాలని ఇంకా 2 సంవత్సరాలు అక్కకు సర్వీస్ ఉందంటే సేవ. అయితే ఇది మన లెక్కల్లో ఉంటుంది, కానీ దేవుని లెక్కలో ఏమైపోయిందంటే అక్క సేవ చేసే దినములు ఏ తారీఖు అండి? మొన్న 8వ తారీఖు ఏమైపోయింది? అక్క ఈ భూమి మీద చేసే సేవ ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళింది? తన ఇంటికి వెళ్ళను. ఎప్పుడు కట్టినది ఇల్లు? ఈ భూలోకంలో మనకి ఎంత గొప్ప ఇండ్లున్నా మేడలు ఉన్నాయి, మనకు శాశ్వతమైనవి కాదు ప్రియులారా. అయితే తన ఇంటికి వెళ్ళటానికి ఆ ఇల్లు ఉన్నాయని నిరీక్షణ ఎంతమందికి ఈ భూలోకంలో? ఈ నిరీక్షణ చాలా మందికి తక్కువ. నాకు పరలోకంలో ఇల్లుంది అనే ఆలోచన ఎవరికి ఉంటుంది ప్రియులారా? అయితే అలాంటి నిరీక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని కొరకు ఆయన బిడ్డలుగా మారు మనసు రక్షణ పొంది పాప క్షమాపణ పొందిన వారికి ఆ పరలోక ఇంట్లో స్థానము ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇది ఏం మీటింగ్ చెప్పండి? ఇది జ్ఞాపకార్థ. అయితే ఇంత తొందరగానే మర్చిపోయిందండి. జ్ఞాపకం అంటే ఏంది? 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే ఎవరో మర్చిపోతారని అనుకుంటారు, కానీ ఇంత తొందరగా ఇది జ్ఞాపకార్థము అని చాలామంది అంటున్నారు. కానీ ఇది జ్ఞాపకార్థం కాదు కానీ ప్రియులారా, ఇది గొప్ప ఆదరణ మీటింగ్, ఇది ఓదార్చే మీటింగు. కాబట్టి 2 కొరింథీ 1వ అధ్యాయము చదవండి.
3వ వచనం చదవండి. ఇది ఏం మీటింగ్ అంటే ఇది ఆదరణ మీటింగ్ ప్రియులారా. చదవండి ఆ మాట. చూసినవా? ఇక్కడ కనికరము చూపు తండ్రి. 3వ వచనం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో చూడు, ఎట్టి శ్రమలలో దుఃఖములో బాధలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో చూడు ఈ ఆదరణ భావనక్క విడిచిన బిడ్డలందరికీ, బంధువులకు, తోబుట్టులకు ఈ ఆదరణ దేవుడు అనుగ్రహించాలని తన వాక్యాన్ని రాసి ఉంచినాడు. ఇంకా చదవండి కిందికి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించున్నాయో అలాగుననే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించినట్లు మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలో ఎలాగ పాలువారై ఉన్నారు ఆదరణలోను పాలువారై ఉన్నారని మిమ్మల్ని గురించిన మా యొక్క నిరీక్షణ చాలండి స్థిరమై ఉన్నది. ఈ స్థిరమైన ఆదరణ దేవుడి బిడ్డలు. మనం ఎంతో మంది ఎన్ని మాటలు చెప్పినా పైపైన కానీ వాళ్ళ ఆత్మలో ఉన్న దుఃఖాన్ని, ఆత్మలో ఉన్న వేదనను మనం తొలగించగలమండి? అది దేవుడు తప్ప. మనం ఎన్ని మాటలు చెప్పినా 4 మాటలు చెప్పిపోతాం. కానీ ఈ ఓదార్పు ఆదరణ మరి ఆ సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ దేవుడే వాడిని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే పోయేటప్పుడు మనం ఏం చెప్తామంటే ఒక విషయంలో గమనించినట్లయితే చూడండి, మరి ఇక్కడ ఒక మాట వెళ్ళిపోయి ఆదికాండంలో చూడండి అమ్మా, ఒక మాట చూడండి. ఆదికాండము 50 ఆదికాండము 50వ అధ్యాయంలో మనం తల్లిదండ్రులు ఎటన్నా పోయేటప్పుడు పిల్లలకి ఏం చెప్తాం? బాబాయ్ ఇంటికాడ బాగుండి బిడ్డ, మనం మంచి చెప్పిపోతాం, బాయ్ చెప్తాం బస్సు ఎక్కిపోయేటప్పుడు కానీ జాగ్రత్త అని. అయితే ఇప్పుడు భవానక్క పోయేటప్పుడు వీళ్ళకి ఏం మాట చెప్పి వెళ్ళిందంటే 50వ అధ్యాయము 24 చదవండి అమ్మ ఎవరైనా. ఆఖరి మాట అక్క వాళ్ళతో చివరిసారిగా చెప్పిన మాట ఆయన వెళ్ళిపోయేటప్పుడు, నేను చూడు నేను చనిపోవచ్చున్నాను. దేవుడు నిశ్చయముగా చూడండి, ఎవరు చూడొస్తారు? నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూసినవా? అక్క కుటుంబాన్ని మనం కాసేపు భోజనం చేసిన తర్వాత ఎట్లా వెళ్ళిపోతాం, కానీ వీళ్ళని చూడొచ్చేదారు మనందరం వస్తామన్నా? దేవుడు ఈ కుటుంబాన్ని మనం అందరం వెళ్ళిపోయినా ప్రభు వీళ్ళని చూసి దేవుడుగా ఉంటున్నాడు. చదవండి. ఈ దేశంలో నుండి యాకోబులతో ప్రమాణం చేసించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని. మరియు యోసేపు అమ్మ 25 అందరు కలిసి చదవండి. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించును. ఇక్కడ ప్రియులారా మరి ఏ విధంగా ఆ మాట చెబుతుంటుండో ప్రియులారా, దేవుడు నిశ్చయముగా ఈ కుటుంబాన్ని చూడవస్తాడు, ఈ కుటుంబాన్ని ఎన్నడూ విడవడు. అయితే ఒక లోటు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే భావనక్క ఏం చేస్తుందంటే చెప్పండి. భావనక్క ఇప్పుడు ఏం చేస్తుంది గట్టిగా? అయితే క్రీస్తునందు నిద్రించినది. ఏం చేసిందమ్మా? నిద్రించిందా? రక్షించబడిన బిడ్డలకు మరణం కాదు, ఇది నిద్ర మాత్రమే. బాగా గమనించండి. కొన్నిసార్లు నైట్ డ్యూటీ చేసి వచ్చి దేవుల్లో పడుకుంటారు, డ్యూటీ ఆఫీస్ వాళ్ళ డ్యూటీని బట్టి. అయితే ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి లేపుతారు ఇంటికి వచ్చి, అమ్మ ఉన్నాడా డాడీ ఉన్నాడా అంటే వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు?
డాడీ నిద్రపోతుండ అంకుల్ 5 తర్వాత రండి అని చెప్తారు. అవునా కాదా నాన్న? అంటే వాళ్ళ నిరీక్షణ ఏంటిది? 5 గంటలకు డాడీ లేస్తాడు, మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళాలి. ఎవరు వచ్చినా కానీ డాడీ నిద్రపోతాడని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన పీటర్ అన్న కానీ వీళ్ళు కానీ ఏం చెప్పాలి ఇప్పుడు? పీటర్ అన్న అక్క ఏం చేస్తుంది? ఒకరోజు లేస్తుంది, కలుస్తుంది మనతో. నిద్రించిన నిద్రనే మాత్రమే ఇది, కొంచెం డీప్ నిద్ర అంతే అనుకోవాలి రక్షించబడిన తర్వాత. కానీ ప్రియులారా, ఆ నిద్ర ఎట్లా మేలుకుంటుందో ఆ విధంగా మరి ఒకరోజు ప్రభుతో కూడా మరి తెస్సలోనికీయులకు చెప్పినట్లుగా అనేకులు వెంట పెట్టుకుని దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆ ప్రజలతో అక్క కూడా ఈ లోకానికి రానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రియులారా, మరి ఇక్కడ చూడండి, మొదట యెషయా గ్రంథము 66:13 కూడా ఒక మాట చదవండి అమ్మా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఈ మాట కూడా అందరు గమనించండి, చదవండి, అందరు చదవండి. 13, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేమునే మీరు ఆదరింపబడదురు. చూడండి, ఒకసారి వాళ్ళ తల్లి ఎన్నిసార్లు ఆదరించిందో, ఎత్తుకున్నదో, ముద్దాడిందో ఒకసారి హరియోగుని అడుగు చెప్తుంది. వీళ్ళని అడుగు చెప్పండి, ఎన్నిసార్లు ఆదరించింది, ఎన్నిసార్లు చంక పెట్టుకుంది, ఎన్నిసార్లు ప్రార్థన నేర్పించింది, దేవుని పరిచయం చేసేది. ఫస్ట్ పుట్టిన తర్వాత ఎవరండి దేవుడు పుట్టిన బిడ్డలకు? ఎవరండి? తల్లే దేవుణ్ణి పరిచయం చేసేది. ఇట్లా మోకరించి బిడ్డ, దేవుడు బిడ్డ ప్రార్థన చేయని ఫస్ట్ తల్లిదండ్రులే దేవుళ్ళు. ఆ తర్వాత దేవుడు వాళ్ళ సృష్టించిన దేవుడే, కానీ మనకు దేవుళ్ళని నడిపించటానికి ఎవరండి? ఫస్ట్ తల్లి. ఆ విధంగా ఎన్నిసార్లు వీళ్ళకి ప్రార్థన నేర్పించిందో దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఈ యెరూషలేము అంటే ఏంటిది అనుకుంటున్నారు? ఒకరోజు యేసుప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు మరి దేవుని సంఘము మధ్యాకాశంలో కలుసుకుంటుంది. అక్కడ అది పరమ యెరూషలేము ప్రియులారా. 21 మొదటి వచనం చదవండి ప్రకటనలో. ఈ లోకంలో ప్రియులారా, త్వరగా ముగించుకుందాం. 21 మొదటి 2 వచనాలు చదవండి అమ్మా. యెరూషలేములో ఆదరణ ఎట్లా పొందుతుంటుంది? యెరూషలేము అంటే ఎక్కడ ఉంటుంది? అంతటి నేను క్రొత్త ఆకాశంలో కొత్త భూమిని చూసేదను, మొదటి ఆకాశమును గతించిపోయాను. అగో ఇదే నూతనమైన యెరూషలేము, పరమ యెరూషలేము. అది పరలోకానికి గుర్తుగా ఉంటుంది. నూతనమైన యెరూషలేము తన భర్త కొరకు అలంకరించబడిన చూడు దిగి వస్తుంది మధ్యాకాశములు. ఈ భూమికి ఉన్నవారు ప్రభు దేవుని అక్కడ కలుసుకుంటారు ప్రియులారా. ఇది పరమ యెరూషలేము. ఈ పరమ యెరూషలేము ప్రియులారా, మరి ఈ పరమ యెరూషలేము ఏమైతుంది మనందరికీ? ఏమైతుంది తెలుసా అండి? గలతీ 4:26 ఒక మాట చదవండి. ఈ పరమ యెరూషలేము, గలతీ రాష్ట్ర పత్రిక 4:26 చదవండి. వింటున్నారమ్మా? అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చాలండి, చూసినవా? 26లో గలతీ 4:26 పైనున్న యెరూషలేము, యెరూషలేములో ఉన్న ఆదరణ ప్రియులారా దేవుడి బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఒకరి తల్లి వారిని ఆదరించాలని మిమ్మల్ని ఆదరిస్తారని దేవుడు. కాబట్టి ఈ బిడ్డలకు మరి తల్లిగా ఉండి ఆదరించాలని ప్రభు కోరుచూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆమె సేవ చేయ దినములు సమీపించినప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా? తన ఇంటికి. ఆ ఇల్లు ఏంటి? ఈ భూలోకంలో ఉన్న ఇల్లు అండి. ఈ భూలోకంలో రాజభవనాలు ఉంటాయి. ఒకసారి రాజులుండే ప్యాలెస్ ఎంత పెద్దదో తెలుసా అండి? అయితే ఒకసారి ఒక పెద్ద మహారాజు మీటింగ్ పెట్టినాడు. చాలా అనేక మంది రాజులు వచ్చారు. అయితే ఆ గుంపులో తెలియకుండా ఏ విధంగా సంధి చేస్తూ ఒక భిక్షగాడు లోపలికి వచ్చాడండి. ఆ గుంపులోనికి అసలు ఎవరికి అర్థం కాలేదు, వాచ్మెన్లకు కూడా అర్థం కాలేదు. లోపల తీర చూసేసరికి ఆ మహారాజు చూసినాడు. ఏంట్రా ఇది? ఈ రాజులు కూర్చుండే స్థలము, అసలు నీకు ఎట్లా పర్మిషన్ వచ్చింది? నువ్వు ఎందుకు ఇక్కడ లోపలికి వచ్చినావు? ఏమనుకుంటున్నావు? నీ దృష్టికి ఈ రాజభవనం అంటే ఒక సత్రం అనుకుంటున్నావురా అని కోపం చేసినాడు రాజు. అప్పుడు అనుకున్నా ఆయన మెల్లగా ఆలోచించి, రాజా నేనైతే సత్రమే అనుకుంటానని అన్నాడట. వాడు ధైర్యం చేసి, ఏంటి సత్రమా ఏంట్రా అని జమాల్ని పిలవబోతున్నాడు.
ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పనేయండి రాజా అన్నాడంట. ఏం చెప్తావురా ఇంకా? సత్రం అంటే ఎవరన్నా నా ఇల్లును. అవును రాజా, మరి ఈ రాజ్యం వెళ్ళింది, మీ ముత్తాత వెళ్ళిన రాజు, నీ తాత ఎక్కడ వెళ్ళిండు? ఈ రాజభవనంలో వెళ్ళిన ఆయన పోయిండు, ముత్తాత వెళ్ళిండు, తరతాల రాజవంశం అన్నట్టు. అయితే మీ ముత్తాత వెళ్ళిండు, ఈ భవనం విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. మీ తాత పరిపాలించిండు, ఈ రాజభవనం విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. మీ తండ్రి పరిపాలించిండు, ఈ రాజభవనం విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. తర్వాత నువ్వు ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన చేస్తున్నావు రాజ్యాన్ని, కొంతకాలమే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నీ కొడుకులు పరిపాలన చేస్తారు. ఇది ఉండిపోయేదా పర్మనెంటా రాజా అన్నాడంట. ఏంటంటే రాజభవనం అనేది ఇది సత్రమా కాదా? చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి అంతస్తులను బట్టి మనం దేని అందు అతిశయింపకూడదు. ప్రభువైన యేసుక్రీస్తునందు తప్ప నువ్వు దేని అందు కూడా అతిశయించడానికి దూరమవులుగా అంటారు పౌరులు. కానీ ప్రియులారా, ఇది ఒక సత్రం లాంటి ఈ లోకంలో మనం పర్మనెంట్ ఇంటి కొరకు ఈ భూలోకంలో సిద్ధపడాలా. సిద్ధపడాలంటే ఎట్లుండాలా, ఏ విధంగా ఉంటే ఆయన రాజ్యంలో ఈ లోకం విడిచినను విడవకపోయినను చూడండి ఎట్లుండాలంటే ఆ రాజ్యం చేరాలంటే 2 కొరింథీ 5వ అధ్యాయము 5వ అధ్యాయం 9వ వచనం అండి. 2 కొరింథీ 5:9. కావున అందరు చదవండి అమ్మా. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని. చూడు, ఆయనకి ఇష్టలమై ఉంటేనే ఆ ఇంటిలో మనం ఉండగలము. మన మాటలు దేవునికి ఇష్టంగా ఉండాలా, మన చూపులు దేవునికి ఇష్టంగా ఉండాలా, మన సాక్ష్యం దేవునికి ఇష్టంగా ఉండాలా, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలా. అలాగన ఉండాలంటే ప్రియులారా, ఈ దినాన మరి ఆ రాజ్యంలో ఉంటే ఇదేమైపోతుంది? ఒకరోజు ఆ ఇల్లు ఎవరి చేత కట్టింది? మొదటి వచనం చదవండి. ఆ ఇల్లు ఎవరు కట్టింది? ఇక్కడ మేస్త్రులు, ఇంజనీర్లు ప్లాన్ ఇచ్చేవారు కాదు. కొన్నిసార్లు మా కోడలు కూడా సివిల్ ఇంజనీరు, అన్ని ఇంట్లోకి ప్లాన్లు వేస్తూ ఉంటుంటది. కానీ పరలోక ప్లాన్ వేసింది ఆ ఇంటికి ఎవరు ప్లాన్ వేసినారో, ఎవరు కట్టినారో చదవండి మొదటి వచనము. ఇందులోనే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము. చూడు, పరలోకమందు మనకు ఉన్నదని ఇగో అక్కడికి ఇప్పుడు అక్క వెళ్ళింది పరదేశంలో. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళటానికి తన ఇంటికి వెళ్ళను అని చదివినాం ప్రారంభంలో. కాబట్టి ఇది ఎవరు కట్టింది? దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇది ఎరగకని బిడ్డలందరూ కూడా ఈ రోజైనా తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజైనా దేవుడు కట్టిన ఇంట్లో ఉండాలంటే దేవుని బిడ్డలకే దేవుని ఇంట్లో ఉంటారు, వేరే వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టినావు, నీ ఇంట్లో ఉండే అధికారం నీ పక్కింటి వాళ్ళకు ఉంటుందా? నీ బంధువులకు ఉంటుందా? మిత్రులకు ఉంటుందా? నీ కన్న బిడ్డలకు ఉంటుందా? మరి ఆ దేవుని ఇంట్లో ఉండాలంటే నువ్వు దేవుని బిడ్డగా మారుపురుసు పొంది రక్షణ పొంది, ప్రభువా నేను పాపిని, నీ సిలువ రక్తము నన్ను కడిగి ప్రభువా నన్ను నీ బిడ్డగా నువ్వు సొత్తుగా చేసుకో దేవా అంటేనే ఆ ఇంట్లో ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ ఇంట్లోనే ఉండగలవు. అయితే ఆ నిరీక్షణ లేక ఒకవేళ ఈ భూమి మీద ఇంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నా నాకు ఆ ఇంటితో ఆ పనే ఉందని కొంతమంది అనుకుండవచ్చు. ఒక అనాథ ధనవంతుడు ఏమన్నాడు? పెద్ద పెద్ద కోటలు కట్టి నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో ఏమన్నాడు? ఇంత పెద్ద విశాలమైన ఇల్లుంది, ఆస్తి ఉంది, అంతస్తులు తన ప్రాణంతో చెప్పుకున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా, నీ ఇల్లు ఎక్కడికి పోతుంటుంది? కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు ఎవరైనా సరే, నాకు ఒకప్పుడు నిరీక్షణ లేదు, ఈ లోకంలో యేసుప్రభు అంటే ఎరుగని వాడిగా వీళ్ళు ఎన్నో మరి అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన నా జీవితాన్ని ప్రభు వెలిగించి రక్షించి తన బిడ్డలకు సేవ చేయటానికి మరి ప్రభు నాకెంతో కృప చూపుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ గొప్ప ఆదరణ ఆ ఇంటి తన సేవ చేయ దినములు వెళ్ళినప్పుడు తన ఇంటికి వెళ్ళింది. ఒకరోజు మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలండి? మన ఇల్లు పర్మనెంటా? మన ఉద్యోగం పర్మనెంటా? చెప్పండి. ఒకరోజు దేవుడు పిలుస్తాడు. ఎట్లా పిలుస్తారంటే, ఎట్లా పిలుస్తాడో తెలుసా అండి? ఇప్పుడు మనం ఒక 7 అంతరాల మేడ కడుతుంది, కింద పార్కింగ్ ఉంటుందండి. ఒక పెద్ద పెద్ద ఆఫీసర్ల ఇళ్ళ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, పూల చెట్లు అవి పార్కింగ్ ఉంటుంది. తండ్రి పైన ఉంటాడు, పెంట్ హౌసా టెంట్ హౌస్ మీద ఉండేదాన్ని ఏమంటారు, అక్కడ పైన ఉంటాడు. ఉడికి ఏం చేస్తాడు? అయ్యే కొడుకు నువ్వు కిందికి పోయి మన తోటకు నీళ్లు పెట్టి రాబో బిడ్డ అంటే ఏం చేస్తాడు? ఆ కొడుకు కిందికి వచ్చి
పూల చెట్ల అన్నిటికీ నీళ్లు పెడతాడు, తోటకేస్తాడు, పూలకు అన్ని వచ్చిన పని అయిపోయిన వెంటనే తన్ని ఏమంటాడు, కుమారుడా కమ్, ఏమంటాడు నీ పని అయిపోయింది, ఏమంటాడు మళ్ళీ పైకి. ఈమె తన వచ్చిన పని ఏమైపోయింది, పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడమ్మా, పైకి పిలుస్తాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచేది ఉంటుంది. ఎందుకంటే లోకలందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళేవారుగా ఉంటున్నాం. ఆయన ఎట్లా పిలుస్తారో తెలుసా అండి, కొన్నిసారి అలారం పెట్టుకొని లేస్తారు, మనకు అలారం ఎప్పుడు మొగ్గుద్దో తెలియదు. ఈరోజు మన జీవితాల్లో కూడా చూడండి, 90 కీర్తన 2వ వచనంలో చివరి మాట చదువుకుందాం, చదవండి. ఓ రోజు మనల్ని పిలిచే రోజు వస్తుంది దేవుని బిడ్డలారా. దావీదు కీర్తనలు 90 చదవండి అమ్మా, 2-3 వచనాలు. పర్వతములు పుట్టక మునుపు నీవే దేవుడవు, నరులారా, అందరూ చదవండి, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి. 3వ వచనం గమనించండి అమ్మా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చున్నాడు. ఏంటంటే ఎప్పుడు టెలిగ్రామ్తో తెలియదు కదండి, మనకు టెలిగ్రామ్ చెప్పొద్దా? ఈ పోస్ట్ ఇచ్చే టెలిగ్రామ్లో వాడు ఇస్తాడు, మనం ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్తాం. కానీ దేవుడు ఇచ్చే టెలిగ్రామ్ ఎవరికి చెప్పి రాదు మనకు. కాబట్టి స్టార్ట్ ఇమ్మీడియట్లీ టెలిగ్రామ్. పిల్లరా, ఇక్కడ నరులారా తిరిగి రండి. ఎందుకు నీకు ఆలస్యమైందంటే ఈ భూమి మీద నువ్వు చేసే పని ఉంటుంది. ఇప్పుడు భావనక తన సేవ చేయ దినం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంత శ్రేష్టమైన ఇల్లు, అది బంగారు వీధులండి, ఆ దేవుడు కట్టింది. ఎంత మహిమ గల రాజ్యం, దేవుని మహిమతో నింపబడింది ఈ లోకంలో. దేవుని బిడ్డలారా, అయితే నరులారా తిరిగి రండి అంటే ప్రతి మనిషిని దేవుడు పిలుస్తాడు. అది పిలువకమునిపే ఆ ఇంటికి వారసురాలుగా రక్షణ మారుమనసు పొంది దేవుని వారసుడుగా ఉంటేనే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. క్రీస్తు కూడా వారసుడుగా నువ్వు ఉంటావు. ఇంకా ఈ నిరీక్షణ లేకపోతే, ఒకవేళ బైబిల్ అంతా తెలిసిండు కూడా ఈ సంపూర్ణ రక్షణ హృదయంలో కార్యం జరగకపోతే ఏమంటాడు, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకమందును నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, లేకపోతే నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగనంటాడు. ఏంటి ప్రభు, ఇన్ని ఆదివారాలు గుడికి వచ్చాడు కదా, ఇంత గుళ్ళు కట్టించిన కదా, నువ్వు ఏం చేసినా కానీ నువ్వు తండ్రి చిత్తమును జరిగించాలి ఈ భూమి మీద. అది ఎప్పుడు జరిగించాలా? ప్రభు నిన్ను నరులారా తిరిగిందని పిలవకమునిపే ప్రభు నేను భూమి మీద దేవుడు ముందుగా సిద్ధపరిచిన కార్యములు ఏది ఉన్నాయో అది గుర్తించాలా. కొంతమంది ఏం చేస్తారంటే ప్లాన్ చేసిన పని ఉంటుంది, కానీ దేవుడు మన కొరకు పని నియమించింది తెలుసా? అది ఎన్ని నియమించిన పని, అది ముందుగా సిద్ధపరిచిన పని నువ్వు పూర్తి కాలేదు కాబట్టి ఈ టెంట్ కింద వాళ్ళందరూ కూడా దేవుడు ఇక్కడ ఉంచినాడు. ఎందుకు ఇచ్చిండో తెలుసా? ఎఫెసీ 2:10 చదవండి. ఈ క్రియ ఈ రోజు కాదు, ఈ క్రియ ఈ రోజు దేవుడు ముందుగా సిద్ధపరిచిండు అమ్మా. చదవండి ఎఫెసీ 2:10. ఇవాళ నిన్న చేసిన పని కాదు ఈ పని. మరియు అగో దేవుడు మరి వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని అమ్మ అందరు చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు ఇక్కడ చూసినారా, ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయట కొరకే నువ్వు భూమి మీద సజీవంగా ఉన్న సంగతి మర్చిపోవద్దు ప్రియులారా. అలాంటి సత్క్రియలు ప్రభా నేనేం చేయాలా? భవనకి వెళ్ళిపోయింది, ఇప్పుడు చేయలేదు, ఏ పని చేయలేదు. ఈరోజు నువ్వు చేసే అవకాశం ఇచ్చినాడు ప్రభు, నీకు ముందుగా సిద్ధపరిచాడు. ఈ రోజు కాదు పనులు, నువ్వు భూమి పునాది వేయకుండా దేవుడు నీకు పని అప్పగించినాడు, ఆ పని కొరకే దేవుడు సజీవంగా ఉంచినాడు. ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఈ గొప్ప ఆదరణతో తన కుటుంబాన్ని బిడ్డలను దేవుడు ఆదరించి కాపాడును గాక.